ఫ్రెండ్స్, చాలామంది ఈ తరం కుర్రకారుకు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చాలామంది పోలీస్ అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకొని అరెస్టులైన సంగతి తెలియకపోవచ్చు. నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా కొనసాగిన సందర్భాల్లో అక్రమ డిటెన్షన్స్, చాలామంది అక్రమ డిటెన్యూలు జైళ్లలో మగ్గిపోతున్న సందర్భంగా వారిపైన పోలీస్ క్రూరత్వం కొనసాగిన సందర్భంగా పౌర హక్కుల సంఘాలు ప్రైవేట్ కేసులు వేశాయి పోలీసుల పైన. పోలీసులు చేసిన దాష్టికానికి, దౌర్జన్యాలకు నిరసనగా కేసులు వేసినప్పుడు చాలామంది పోలీస్ అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, పైగా జైళ్ళకి వెళ్ళారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, పోలీస్ మాన్యువల్ ప్రకారం నడుచుకోకుండా, లేదు ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు, ప్రభుత్వాల ఒత్తిడి మేరకు పోలీస్ రూల్స్కు వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు తప్పకుండా ప్రైవేట్ కేసులు పడతాయి. వాటి మీద ఖచ్చితంగా బోన్లో ఏ అధికారులైతే నిర్బంధంలో క్రూరంగా ప్రవర్తించారో, దాష్టికాలు చూపించారో వారందరూ బోన్లో నిల్చోవాల్సి వస్తుంది. ఈ కథనం ఎందుకు చెప్తున్నామంటే, ఈ కాలపు యువతకు చాలామందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మీడియా ప్రతినిధులుగా పనిచేసిన చాలామందికి ఇవన్నీ తెలుసు. అప్పట్లో పౌర హక్కుల సంఘాలు ఎంత బలంగా ఉన్నాయో, ఉండేవో, వాటికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా అంతే బలంగా పనిచేశారు. కొత్తగా వృత్తిలోకి వచ్చినటువంటి న్యాయవాదులను అప్పటి నక్సల్ దళాలు ప్రోత్సహించాయి. వారి ద్వారా న్యాయ సహాయం పొందాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, అక్రమ నిర్బంధాలు జరుగుతున్నాయి, పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఒకవేళ అలాంటి పోలీస్ నిర్బంధకాండ పైన ప్రైవేట్ కేసులు కనుక వేస్తే ఖచ్చితంగా ఆ పోలీస్ అధికారులు కోర్టు బోనులో నిల్చోవలసిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా కోర్టుకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వారి దాష్టికం కనుక రుజువైతే ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వారు కూడా జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నామంటే, అసెంబ్లీలో కూడా పోలీస్ దౌర్జన్యాల పైన ప్రశ్నించినప్పుడు సరైనటువంటి సమాధానం రావటం లేదు. వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీలో ఈ అంశాలనే ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోవటం, అలాగే సోషల్ మీడియాపై కత్తి కట్టి సోషల్ మీడియా వారియర్స్ని అమానుషంగా చిత్రహింసలు పెడుతూ జైళ్ల పాలు చేస్తున్నటువంటి విషయం పైన ఆయన ప్రశ్న వేశారు. దానికి హోంమంత్రి నుంచి సరైనటువంటి సమాధానం రాలేదు. ఆ ప్రభుత్వంలో అట్టా జరిగింది, ఈ ప్రభుత్వంలో ఇట్టా జరిగింది, ఇవన్నీ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని నేరాలు జరిగాయి రాష్ట్రంలో, ఈ కేసుల పరంపర, సోషల్ మీడియా పైన మోపినటువంటి అభియోగాల మేరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఈ కేసుల పరంపరలో ఎంతమందిని డిటైన్ చేశారు చెప్పమని అడిగారు. వాటికి సంబంధించి సరైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి రాలేదని
చంద్రశేఖర్ ఒక మీడియా సంస్థకి ఇచ్చిన చర్చాగోష్ఠిలో ఇచ్చినటువంటి సమాధానంలో చెప్పారు. అంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతుంది, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు తప్పుల తడకగా ఉంటుంది అంటే ఏదో దాస్తోంది, ప్రభుత్వం ఏదో దాచిపెడుతోంది, ఎక్కడో కొంత భయపడుతోంది అనేటువంటి భావనను కూడా వ్యక్తపరిచారు. ఉదాహరణకి గత ఈ 6 నెలలుగా ఎంతమందిని అరెస్ట్ చేశారు, లేదా ఎన్ని నేరాలు జరిగాయి, పోనీ మహిళల మీద, మహిళలకు బాలికలకు సంబంధించి ఎన్ని నేరాలు జరిగాయి అని ప్రశ్నించినప్పుడు దాదాపుగా 7,395 ఈ 6 నెలల కాలంలోనే 7,395 ఘోరాలు, నేరాలు మహిళలకు సంబంధించి, బాలికలకు సంబంధించి జరిగాయి. దాదాపుగా 12,000కు పైగా వీళ్ళు క్రైమ్ రేట్ పెరిగింది. దాంట్లో నోటీసులు ఇచ్చారు, 41A నోటీసులు. ఎందుకు ఇంతగా ఈ 6 నెలల్లోనే ఇంత ఘోరాలు జరగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇంత ఉదాసీనత? ప్రభుత్వం ఎక్కడో ఉదాసీనంగా వ్యవహరిస్తోందా? చాలా మందికి 41A నోటీసులు ఇచ్చి ఎందుకు వదిలిపెట్టారు? ఇంత క్రైమ్ రేట్ పెరుగుతున్నప్పుడు అంటే వాళ్ళంతా టీడీపీకి లేదా జనసేనకు లేదా బీజేపీకి చెందిన వాళ్ళ, ఎందుకు నిందితుల్ని గుర్తించి వారిని అరెస్ట్ చేయకుండా 41A నోటీసులు ఇచ్చి ఎందుకు వదిలిపెట్టారు? ఈ అంశాలనే ఇవాళ ఆయన చర్చలో ప్రస్తావించారు. ఎందుకు వదిలిపెట్టారు అన్నదానికి సరైనటువంటి సమాధానం లేదు. అంతేకాదు, క్రైమ్ రేట్ పెరుగుతున్నదని అనేక నివేదికలు చెప్తున్నా, జాతీయ మీడియా కూడా ప్రస్తావిస్తున్నా, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాం అయిపోయింది, దాని గురించి ఇప్పుడు ప్రస్తావన అనవసరం. అసలు ఎవరు కంపేర్ చేయమని అడుగుతున్నారు? ప్రజలు ఏమని అడుగుతున్నారా? అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, అది చెప్పండి, ఇది చెప్పండి అని అడగట్లా. ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రస్తుత కాలంలో ఈ అమానుషాలకు, అఘాయిత్యాలకు, ఘోరాలకు, హత్యలకు ఏంటి కారణం, వీటిని ఆపడానికి మీరేం చేస్తున్నారని మాత్రమే అడుగుతున్నారు. ఎంతకాలం అని జగన్మోహన్ రెడ్డి కాలంలో అవి జరిగితే, ఇవి జరిగితే వాటిని చూపి మీరు బయటపడాలని ప్రయత్నిస్తారు? అంతేకాదు, కేవలం నేరాలు, ఘోరాలు మాత్రమే కాదు, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అనేక రకాల అంశాలు కూడా బయటపడ్డాయి ప్రభుత్వ పరంగా. ఉదాహరణకి కేటాయింపులు, దాదాపుగా సూపర్ 6 లాంటివి అమలు చేయాలంటే ఈ ఏడాదిలో 74,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాలి. వాళ్ళు ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయడానికి 74,000 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టాలి. వాళ్ళు ఎంత కేటాయించారు? దానికి సంబంధించి 7,282 కోట్లు, అంటే 10% కూడా లేదు. 74,000 కోట్లు అవసరమైతే 7,282 కోట్లు. అంటే ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టడం? ఎందుకు ఈ రకమైనటువంటి మోసం, వంచన, దయ? ప్రజల్ని మోసగించడమే కదా. 74,000 కోట్లు పెడితే కానీ మీరు ఇచ్చిన హామీలు, తల్లికి వందనం కానీ, లేదా గ్యాస్ సిలిండర్స్ కానీ, లేదా రైతు భరోసా 20,000 కానీ, లేదా ఇంకోటి ఏదో రైతు ఆసరా కానీ, లేదా ఇంకోటి కానీ ఫీజు రియంబర్స్మెంట్, ఇట్లాంటివన్నీ చెయ్యాలి అంటే 74,000 కోట్లు కావాలి. మరి కేవలం 7,282 కోట్లు బడ్జెట్లో చూపించి ప్రజల్ని మోసగించాల్సిన పరిస్థితి ఎందుకు దాపరించింది? అంటే ప్రజలు అర్థం చేసుకోలేరు, తెలుసుకోలేరు, ఈ లెక్కల్ని వారంతగా పట్టించుకోరు అనేది ప్రభుత్వ అభిప్రాయం కావచ్చు. కానీ వాళ్ళు చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు, ఇవన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతుంది, ఇచ్చిన హామీలను
మరి నెరవేర్చలేకపోతుందన్న చర్చ మాత్రం గట్టిగానే సాగుతోంది. నిరుద్యోగ భృతి వస్తుందని చాలామంది యువకులు ఆశపడ్డారు. నిరుద్యోగ భృతికి దాదాపు 36,000 కోట్లు ఖర్చు పెట్టాలి, దానికి డబ్బులు లేవు. తల్లికి వందనం, దానికి దాదాపు 12-13,000 కోట్లు ఖర్చు పెట్టాలి, దానికి డబ్బులు లేవు. రైతులకు రైతు భరోసా లాంటిది ఇవ్వాలి, దానికి డబ్బులు లేవు. ఏ అంశమైనా సరే వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ అంశమైనా సరే తీసుకున్నప్పుడు సరైనటువంటి కేటాయింపులు లేవు, సరిగా నిధులను వాటికి బదిలీ చేస్తామన్న హామీలు లేవు. ఇవన్నిటినీ ప్రశ్నించకుండా, వీటన్నిటినీ మాట్లాడకుండా గొంతు నొక్కేయాలి, సోషల్ మీడియా ఉనికిని ప్రశ్నార్థకం చేయాలన్నది ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక లక్ష్యం, ఏకైక కార్యక్రమంగా కనబడుతోంది. అంటే సోషల్ మీడియా గొంతు నొక్కేయటం లేదా సోషల్ మీడియా ఉనికినే ప్రశ్నార్థకం చేయటం అంత తేలికైన విషయం కాదు. గతంలో అయితే ఏ పార్టీ అండగా లేక, ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాక సోషల్ మీడియా యాక్టివిస్టులంతా, కార్యకర్తలంతా కొంత ఇబ్బంది పడితే పడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వైసీపీ అధినేత స్పష్టంగా చెప్పేశారు, నేను మీకు అండగా ఉంటాను, ఏ చిన్న సమస్య వచ్చినా మీ తరపున నేను ముందుండి ప్రశ్నిస్తాను అని చెప్తున్నారు. దీనివల్ల వాళ్ళకు ఒక భరోసా, చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఒక భరోసా ఏర్పడింది. సోషల్ మీడియా యాక్టివిస్టులందరూ కూడా కోటీశ్వరులు, లక్షాధికారులు లేదా బిర్లాలు, టాటాలు లేరు. అందరూ కూడా బిలో మిడిల్ క్లాస్, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. దాంట్లో చాలామంది పేదలు, నిరుపేదలు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ ఇంతవరకు ఒక భరోసా లేకపోవడం వల్ల వారంతా కొంత మౌనం వహించి మరి సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతిపక్షం ఎప్పుడైతే మీకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చిందో, హామీ ఇచ్చిందో, మళ్ళీ వాళ్ళందరూ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యి మళ్ళీ తమ గొంతు విప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరో పక్క పోలీసుల్ని దాదాపు జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రశేఖర్, తాడిపల్లి చంద్రశేఖర్ కానీ, మిగతా కొంతమంది వైసీపీ నాయకులు కానీ చెప్తున్నది ఏంటి, రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా పచ్చ సైన్యంగా మారిపోయింది. మరి చంద్రబాబు సైన్యంగా వాళ్ళందరూ కూడా ఆయన ఆదేశాలకు, అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షాన్ని అణిచివేయడానికి మూకుమ్మడి దాడి చేస్తున్నారు. అంటే చట్టపరంగా, న్యాయపరంగా సెక్షన్లు లేదా వారిపైన అభియోగాలు మోపితే పర్లేదు, కానీ ఇల్లీగల్ డిటెన్షన్, అక్రమ అరెస్టులు ఇవన్నీ సాగుతున్నాయి. పైగా ఒకే వ్యక్తి పైన 10 చోట్ల కేసులు పెట్టి 10 చోట్ల తిప్పటం, ఇవన్నీ కూడా 77 ప్రాంతాల్లో, 1977 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఇద్దరూ సాగించినటువంటి దాష్టికానికి ప్రతిరూపంగా కనబడుతున్నాయి. వాళ్ళ విజయబాబు లాంటి వాళ్ళు కొంతమంది ఇదే మాట పేర్కొన్నారు. ఇది ఎమర్జెన్సీ నాటి, ఆ కాలం నాటి దాష్టికానికి ప్రతిరూపంగా కనబడుతుంది. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైందో తెలుసు. వాళ్ళు సాక్షాత్తు ఇందిరాగాంధీ ఓడిపోయింది, సంజయ్ గాంధీ మట్టి పట్టుకుపోయాడు. అసలు ఎవరు కూడా నామరూపాలు లేకుండా అయిపోయారు. తర్వాత ఎమర్జెన్సీకి క్షమాపణలు చెప్పినటువంటి ఇందిరాగాంధీని ప్రజలు క్షమించి మళ్ళీ అవకాశం ఇచ్చారు. సో ఇంత ఒక నియంతృత్వ పాలన లేదా అణిచివేత ఇది కనుక పెచ్చరిల్లితే ప్రభుత్వానికే కాదు, ప్రభుత్వ పార్టీల మనుగడకే ఇది తీవ్రమైనటువంటి విఘాతంగా మారే ప్రమాదం ఉంది. చూడాలి, ఇప్పటికైనా పోలీసుల ముందు ముఖ్యంగా చట్టపరంగా, న్యాయపరంగా నడుచుకుంటే అందరూ ప్రశంసిస్తారు వారిని. కానీ ఈ విధమైనటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడితే మాత్రం తప్పకుండా ప్రైవేటు కేసులు వేయడం ద్వారా వారి ఉనికికి, ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. చూద్దాం, ఇక ముందైనా రాష్ట్రంలో అక్రమ డిటెన్షన్స్ ఉండవని భావిద్దాం.